దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దయచేసి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. చూడండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దేని కొరకు పిలిచాడు మనల్ని దేవుడు? చెప్పాలి. మనల్ని దేని కొరకు పిలిచాడు? తన నిత్య మహిమకు మనల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. మన దేవుడు ఎవరు? చెప్పాలి. మన దేవుడు ఎవరు? సర్వకృపానిధియగు దేవుడు. మనల్ని దేని కొరకు పిలిచాడు? నిత్య మహిమకు ప్రభు పిలిచాడు. అన్నలారా, వింటున్నారా? దేని కొరకు పిలిచాడు మనల్ని దేవుడు? నిత్య మహిమకు పిలిచాడు. ఆయన ఎవరు? సర్వకృపానిధియగు దేవుడు. బైబిల్ చెప్తుంది, కొంచెంకాలం శ్రమపడిన మీదట తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఆమేన్ చెప్పండి అది గట్టిగా. కొంచెంకాలమే శ్రమ. ఎంతకాలం అండి? ఇంకెంతో కాలం అనుకుంటున్నారా? ఇంకెంతకాలం బాబు? పాస్టర్ గారండి ఇంకెంతకాలం అండి? ఎంతకాలం అనుకుంటున్నారా? ఇంకెంతో కాలం కదండి. ఇంకా కొంచెమే కాలం. కొంచెంకాలమే శ్రమ. ఆ తర్వాత మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి ప్రభు బలపరచబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కొంచెమే కాలం. కొన్నిసార్లు మన లైఫ్లో మనం ఎలాంటి పరిస్థితికి వెళ్తామంటే ఇక మార్గం లేదేమో, ఇక బయటకు వచ్చే సూచనలు కూడా లేవే, ఇంకెంతకాలం మనల్ని శ్రమ పెడతావు ప్రభువా, ఇంకేముంది, ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇన్ని శ్రమలు అనుభవించాను, ఇన్ని అవమానాలు పొందాను, ఇంకా చివరికి వెళ్ళే స్టేజ్, చివరికి చేరుకున్న స్టేజ్ వచ్చి చెరసాల అనుభవం, బంధకాలు, ఇక హోప్సే లేదండి, ఇక నిరీక్షణ లేదు, ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, చెరసాల అనుభవం. ఏదో జరుగుతుందిలే, ఏదో అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక చివరికి ఆయన వెళ్ళింది జైల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన పక్షాన వాదించేవాళ్ళు ఎవరు లేరు, ఆయనకి బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. అది చర్లపల్లి జైలు లాగా ఉందేమో మనకు తెలియదు ఏంటండి. ఇక బెయిల్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, మరి అతను బయటకు తీసుకొచ్చేవాళ్ళు లేరు. మంచి జరుగుతుందో తెలీదు, ఏమి సంభవిస్తుందో కూడా తెలియదండి. ప్రేమైన వారి ఇక అయిపోయింది అనుకున్నాడు. తనకు కారు చీకట్లో ఒక కాంతి రేఖలాగా ఒక ఇద్దరు మనుషులు కనిపించారు. వాళ్ళు రాజనగరం నుండి వచ్చిన వాళ్ళు. సరే, వాళ్ళ వల్ల ఏమైనా మనకు ప్రయోజనం కలుగుతుందేమో అని ఆశపడ్డాడు. ఆశపడలో తప్పేముందండి. సరే, వాళ్ళలో ఇద్దరిలో ఒకడు తెచ్చాడు, ఒకడు చనిపోయాడు, రెండోవాడు మరిచిపోయాడు. ఒకడు చనిపోయాడు, ఇంకొకడు మరిచిపోయాడు. చేసిన మేళలు మరిచిపోయాడు. కబర్ వస్తుందని ఎదురు చూశాడు. కబర్ రాలేదండి, మరిచిపోయాడు. మనుషులకున్న గుణమే కదండి అది, చేసిన మేళని మరిచిపోతారు, మనం ఏం అనలేము, అది మానవ స్వభావం. వాళ్ళు మరిచిపోయారు. ఇంక అనుకున్నాడు, ఇక నా జీవితంలో ఇది ఒక చివరి అధ్యాయమేమో, ఇలాగే చెరసాలను కుళ్ళి కృషించి నేను ఇలాగే ముగించాలేమో అనుకున్నాడేమో యోసేపు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీరు శ్రమ పొంది అవమానాలు పొంది లైఫ్ అంతా అవమానాలే, లైఫ్ అంతా నిందలే, ప్రేమను నోచుకోలేదు, ప్రేమకు దూరం అయిపోయావు, ఎడారి ప్రయాణం, బానిసత్వం, నిందలు, అవమానాలు. ఇక ఏదో ఒక మార్గం ఉందనుకోండి, ఆ మార్గం కూడా మూయబడిన స్థితిలో మేబీ ఇక్కడ మీరు ఎవరైనా ఉన్నారేమో. ఏదో ఒక చిరు దీపంలాగా మనకు ఒక సహాయం వస్తుందని అనుకుంటుంటే సడన్గా ఆ దీపం కూడా ఆరిపోయినట్టు, ఎవరో మనకు సహాయం చేస్తారనుకుంటే ఆ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినట్లు, లేకపోతే వాళ్ళు కనబడకుండా పోయినట్లు, లేకపోతే వాళ్ళు మరణించినట్లు
కొందరు మరచిపోయినట్లు ఇలాంటి స్థితిగతులు గుండా ఒకళ్ళు నీవు సాగిపోతున్నవేమో. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఇక కొంచెమే కాలం శ్రమ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నీవు అనుకున్నవి ఇది అంతం అనుకున్నవేమో, ఇది ముగింపు అనుకునేవేమో, ఇది చివరి అధ్యాయం అని నీవు అనుకుంటున్నావేమో. ప్రేమైన వాళ్ళరా, నా దేవుడు త్వరలోనే నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఒక క్రొత్త అధ్యాయం నీ జీవితంలో ప్రభు ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఇక కుళ్ళి కృషించి చీకట్లు కలిసిపోతానేమో అనుకుంటున్న యోసేపుకు ఒక వార్త వచ్చింది. అదేంటంటే రాజు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెమే కాలం. పక్కన వాళ్ళకి చూసి చెప్పండి, ఇక కొంచెమే కాలం శ్రమ, కొంచెకాలమే శ్రమ. ప్రైజ్ ది లార్డ్. ఇక శ్రమలు కొంచెకాలమే, ఈ అవమానాలన్నీ కొంచెకాలమే, కొంచెమే. ప్రైజ్ ది లార్డ్. త్వరలోనే తీరిపోతుందని చెప్పండి, త్వరలోనే విడుదల కలుగుతుందని చెప్పండి, త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పండి. హల్లెలూయా. సర్వకృపానిధికి దేవుడు మనల్ని బలపరచునుగాక. సర్వకృపానిధికి దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరచునుగాక, స్థిరపరిచి బలపరచునుగాక. తీసుకెళ్ళి సింహపు బోన్లో త్రోసేసారండి. పైనుండి గుహ కింద ఉంటుంది, పైన ఒక హోల్ చేసి, పైన ఒక హోల్ ఉంటుంది, ఆ పెద్ద గుహ. అది పైనుండి దానియేలుని కిందకి తోసేశారు. అందరూ అనుకున్నారు ఇక లేడు, దానియేలు లేడు, ప్రార్థన చేసేవాడు లేడు. ఎంతసేపటికి ప్రార్థన చేసేవాడు లేకుండా చేయాలనేదే సాతాను తంత్రాలు. ప్రార్థించేవాడు లేడు, ఏలుబడి చేసేవాడు లేడు, జ్ఞాని లేడు, క్రమాలు చెప్పేవాడు లేడు, బుద్ధి చెప్పేవాడు లేడు. మన ఇష్టరాజ్యం, ఇక మనమే జయించాము, మనదే పై చెయ్యి అనుకొని అండి. అనుకునేదానికి ఏమో చెప్పండి, మనదే పై చెయ్యి. వీడుంటే మనకు ప్రతిదానికి అడ్డొస్తుంటాడు, నీతి మాటలు చెప్తుంటాడు. ఇక మనదే పై చెయ్యి, ఇంకా మనం ఏం చెప్తే అదే. రాజు మన హ్యాండ్ ఓవర్ అయిపోతాడు, రాజు మనం ఏం చెప్తే అది వింటాడు. మనం సక్సెస్ అయిపోయాం, మనం సక్సెస్ అయ్యామని వాళ్ళు అనుకుంటున్నారండి. ప్రేమైన వారు, పైనుండి కిందకు త్రోసేశారు. లోపల సింహాల గుహ, అది సింహాలు ఆవిరావరమని ఆకలితో అలమటిస్తున్నాయి. ఇక బతికుండడని వాళ్ళు అనుకున్నారండి. వాళ్ళ క్రిందకు దోశారు. దేవుడు దానియేలుని పైకి ఎత్తాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆ ఒక్క రాత్రే శ్రమ, ఆ ఒక్క రాత్రే శ్రమ. ఊపిరాడలేదేమో నీకు ఆ గుహలో. దానియేలు ఊపిరాడలేదేమో. చుట్టూ క్రూర మృగాల మధ్యలో ఉండడం అంత తేలికైన పని ఏం కాదు. సరే, సింహాలు నోళ్ళు కట్టేశారు అనుకోండి, వాటి మధ్యలో ఉండడం అంత తేలికైన పని కాదు. చుట్టూ సింహాలు నోరు కట్టేశారు. దేవదూతులు అన్నారు ఊపిరాడలేదేమో, ఆ గుహలో ఊపిరి అందుండదు ఆయనకి. ఆ ఒక్క రాత్రి మాత్రమే. నీ జీవితంలో ఒక్క పగలు కావచ్చు, ఒక్క రాత్రి కావచ్చు, ఒక్క దినం కావచ్చు. బైబిల్ సెలవిస్తుంది, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఒక సూర్యోదయం రాబోతుందండి. మీ చీకటి అనుభవాలన్నింటిని దేవుడు తొలగించబోతున్నాడు. మనుషులు మిమ్మల్ని త్రొక్కాలని, మిమ్మల్ని త్రోసివేయాలని, క్రిందకు నెట్టివేయాలనుకున్నారా? అదే మనుషుల ఎదుట నా దేవుడు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు, 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 హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. సర్వకృపానిధిగు దేవుడు. మన దేవుడు ఎవరండి? సర్వకృపానిధిగు దేవుడు. ఆయనే మనల్ని పూర్ణులుగా, సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచారు. మనం సంపూర్ణులుగా మారాలి అన్ని విషయాలు. ఆమేన్. సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనం నడిపించబడాలి. మనం పరిపూర్ణులుగా అవ్వాలి. ఏంటంటే బ్రదర్ ఇంకా పూర్తి అవ్వలేదండి అన్న. ఇంటి పని ఎంతవరకు ఇంకా పూర్తి కాలేదండి. పెళ్ళి పని ఎక్కడి దాకా వచ్చిందంటే ఇంకా పూర్తి కాలేదన్న, ఇంకా పెండింగ్ ఉంది. అప్పులన్నీ తీరిపోయినాయా? ఇంకా పెండింగ్ ఉన్నాయి. పలానా పనులు ఇంకా పెండింగ్ ఉందన్న, పూర్తి అవ్వలేదు, ఇంకా వర్క్ బ్యాలెన్స్ ఇంకా మిగిలి ఉంది అంటుంటాం. ప్రేమైన వల్ల మన విశ్వాసయాత్రలో ఏ విషయాలు మనకు లోటు ఉన్నాయో,
ఏ ఏ విషయాల్లో కొరతలు ఉన్నాయో, ఏ ఏ విషయాల్లో కొదవలు ఉన్నాయో వాటన్నిటిని ప్రభు సరిచేసుకుంటూ వచ్చి మనల్ని దేవుడు సంపూర్ణులుగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరిచి మనల్ని బలపరుస్తాడు. నేను ఒక 2-3 మాటలు ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎందుకొరకు బలపరుస్తున్నాడు? బైబిల్లో ఉన్న భక్తుల్ని దేవుడు బలపరిచాడు. ఎందుకొరకు బలపరిచాడు? సర్వకృపానిధిగు దేవుడు స్థిరపరిచి బలపరిచాడు. సో సర్వకృపానిధిగు దేవుడు మనల్ని ఎందుకు బలపరిచాడు? ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి? ప్రపంచంలో ఎందరో ఉండగా మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రపంచంలో ఎందరో ఉండగా మనల్ని ఎందుకు నిత్య మహిమకు ప్రభు పిలిచాడు? పరలోకంలో అసంపూర్ణంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎందరో ఉన్నప్పుడు మనల్ని ఎందుకు సంపూర్ణులుగా మారుస్తున్నాడు? ప్రపంచంలో ఎందరో స్థిరపరచబడని స్థితిలో చెదిరిపోతుండగా, కదిలిపోతుండగా మనల్ని ఎందుకు దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు? ప్రపంచంలో ఎందరో బలహీనులు ఉన్నారు కదా, మనల్ని ఎందుకు దేవుడు బలపరుస్తున్నాడు? అంటే ప్రియమైన వారలారా, ఆయన మనల్ని బలపరచడానికి కారణాలు ఏంటి? ఆయన మనల్ని సంపూర్ణులుగా మార్చడానికి కారణం ఏమిటి? ఆయన మనల్ని స్థిరపరచడానికి కారణాలు ఏంటని నేను 2-3 విషయాలు మీకు వాక్యం ద్వారా మీకు తెలియచేస్తాను. ఆ తదుపరి మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒకేసారి దండించి పగ తీర్చుకొనిమ్మని దేవునికి ప్రార్థన చేశాడు. ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. ఈ సారాంశాన్ని మనం చదువుకుంటున్నప్పుడు తలలు పైకెత్తండి. శాంసన్ ప్రార్థన చేస్తాడు, దేవా ఈసారికి మాత్రమే నన్ను బలపరచు. ఆమె చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. ఈసారికి బలపరుస్తాడు దేవుడు, ప్రతిసారి మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. చెప్పండి కూడా అందరూ గట్టి. ఈసారికి మాత్రమే నన్ను బలపరచమని ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు ఫిలిష్తీయులందరినీ అక్కడ హతమార్చినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ ఫిలిష్తీయులు ఎందుకు హతమార్చాలి? శాంసన్ చరిత్ర మీరు చూడండి. దేవుడు పరిశుద్ధాత్ముడు శాంసన్ని రేపుచూ ఉన్నాడంట. శాంసన్ని బలపరుస్తూ ఉన్నాడు, శాంసన్ ఉజ్జీవపరుస్తున్నాడు. అప్పుడు ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళి శాంసన్ చేసిన పనులన్నీ కూడా మీరు చూడండి. వారికి కలవరాన్ని కలిగిస్తూ వచ్చాడు. వారి పొలాల్ని, వారి ఆస్తుల్ని, వారి పొలాల్ని తగలబెడుతూ వచ్చాడు. 300 నక్కలను పట్టుకొని వాటి తోకల్ని కలిపి వారి పొలంలోనికి వదిలేస్తే ఫిలిష్తీయుల పంటంతా పాడైపోయింది. ఏదో ఒకటి చేస్తుండేవాడు. ప్రేమైన వారు ఫిలిష్తీయుల కంటి మీద కునుకు లేకుండా చేసేవాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక కోణంలో మనం చూస్తే శాంసన్ ఏదో సరదాగా చేశాడేమో అని అనిపిస్తుంది. ఒక కోణంలో ఆలోచిస్తే పని పాట లేదా, ప్రశాంతంగా ఉండలేడా ఈ మనిషి? ఎందుకు అవసరమా ఈయనకి? ఎందుకు బొమ్మన్నాడు? ఎవరు బొమ్మన్నారు? నిన్న అక్కడ ఎవరు బొమ్మన్నారు? ఫిలిష్తీయుల దేశంలోనికి ఎవరు బొమ్మన్నారు? ఆ పిల్లని చూడాలనే కదా నువ్వు పోయింది. పనికి మన్నాడు. ఏం పనులు ఇవని? అభిషిక్తుడు, నాజీరు చేయబడినవాడు, ఏం పనులు ఇవని ఒక కోణంలో చూస్తే మనకి ఇలా అనిపిస్తుందేమో. కానీ శాంసన్ వాళ్ళ దేశంలోనికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి ఏదో నష్టం, ఆ దేశానికి ఏదో ఒక నష్టం. వాళ్ళకి అర్థం కాలేదండి, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రేమైన వాళ్ళరా, కారణం ఏంటంటే దేవుడు కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు దయచేశాడు. అబ్రహాంతో అంటాడు, నీవు లేచి నడువు, నీవు సంచరిస్తున్న ఈ దేశమంతటి నీకును నీ సంతానానికి నేను ఇస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. సరే, అబ్రహాం అవంతా సంచరించాడండి. పెద్ద మ్యాప్ అన్నమాట.
ఇశ్రాయేల్ దేశం యొక్క మ్యాప్ చూడండి, చాలా చిన్నగా మనకు కనబడుతుంది. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చింది సువిశాలమైన దేశం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసత్వం నుండి దేవుడు విడిపించి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చి స్వాధీనపరచుకోండి, స్వతంత్రించుకోండి, స్వాధీనపరచుకోమని ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళ పని ఏంటంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోవాలి, అక్కడున్న శత్రువుల్ని వెళ్ళగొట్టాలి, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కానీ వీళ్ళు ఏం చేశారంటే మనకు సరిపోతుందిలే, ఇది సరిపోతుందిలే, మనకు సేఫ్ జోన్లో ఉంటారు కొంతమంది. చాలే సరిపోతుంది అన్న, 2 గదులు, ఒక బెడ్రూము, నాకు మా 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 ఆయనకి సరిపోతుంది, ఇంకొక చిన్న గది ఒకటి ఉందన్న, గల్లీలాగా ఉంటుందన్న, చిన్నది ప్యాసేజ్ లాగా ఉంటుంది, పాపోళ్ళు ఆడు ఉంటారు లేనా, సరిపోతుంది లేనా, మాకు సంతృప్తి సహితమైన దైవభక్తి. ఇట్లా మనం అలవాటు పడిపోయాం. రాజు పడిపోవడం. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని శత్రుని తరిమి స్వాధీనపరచుకోలేదు. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, అంత అర్జెంట్ ఏముంది, చూసుకుందామని చెప్పి కొంతకాలం ఈ ఫిలిష్తీయులు కానీ శత్రువులందరినీ వీళ్ళు ఏలుబడి చేసేవాళ్ళు. వాళ్ళ కింద ఉండేవాళ్ళు, వీళ్ళు పైన ఉండేవాళ్ళు. మన మాట వింటారులే, ఎక్కడికి వెళ్తారులే, మన చేతి కింద నీళ్లు దాగి బతికే వాళ్ళు ఎక్కడ పోతారులే, మనం అంటేనే వాళ్ళకి దడ, మనం అంటేనే భయం, వాళ్ళు ఏం చేస్తారులే అనుకుని వీళ్ళు భ్రమలో బతికారు ఇశ్రాయేల్ ప్రజలు. కాలక్రమేణం ఫిలిష్తీయులు ఏలికలు అయ్యారు, వీళ్ళు బానిసలు అయ్యారు. దేవుడిచ్చిన స్వాస్థ్యములో ఫిలిష్తీయులు ఏలికలు అయ్యారు, వీళ్ళు బానిసలు అయ్యారు. అందుకే సమస్య కొంచెం అంటారు, మొక్కగా ఉన్నప్పుడు వంగనిది చెప్పాలి, మానైన తర్వాత సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాని పరిష్కారాన్ని చూడాలి మనం. దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదంలో, దేవుని ద్రాక్ష తోటలో నక్కలు తిరుగుతున్నాయి. దేవుని ద్రాక్ష తోటలో పాడు చేసే గుంట నక్కల్ని పట్టుకోవాలి. ఫిలిష్తీయుల్ని పరిశుద్ధాత్మ దేవుడు రేపుతూ ఉన్నప్పుడు తట్టుకోలేకపోయేవాడు. ఇదేంటిది, దేశం మనది, వాళ్ళు మనల్ని ఏలుబడి చేయడం ఏంటి, మనం బానిసలుగా బ్రతకడం ఏంటి, దేవుడు మనకిచ్చిన వాగ్దత్త దేశం ఇది, ఓ సువిశాలమైన దేశాన్ని మనకిచ్చాడు. ఆ రోజు మనం పోనీలే, ఏం చేస్తారని రాజీపడుతూ వచ్చాము. ఇప్పుడు వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏలుబడి చేస్తున్నారు, మనం బానిసలుగా బ్రతుకుతున్నాము. తట్టుకోలేకపోయాడు, గుండె మండిపోతుండేది. పరిశుద్ధాత్మ దేవుడు రేపుతుండేవాడు. అందుకే వెళ్ళి వాళ్ళ పొలాలని తగలబెట్టేసి ఎలాగైనా శత్రుక్రియలన్నిటి మీద అఖండ విజయం సాధించాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా. అందుకొరకు బలం, శత్రు బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నిన్ను ప్రభు ఎందుకు బలపరుస్తున్నంటే సాతాను నీ కాళ్ళ క్రిందేసి త్రొక్కాలేవు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఓ సాతానా, నీవు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను, ఓకేనా? నువ్వు అట్టుండు, నేను ఇట్టుంటా. నువ్వు ఆ గదిలో ఉండు, నేను ఈ గదిలో. నీ గదిలోకి నేను రాను, నా గదిలోకి నేను రాకూడదు, ఓకేనా? పొరపాటున వచ్చాడు, ఇదిగో సాతానా తొండి, ఏమన్నా నిన్ను, నువ్వు ఆడుండు మన, నువ్వెందుకు వచ్చావు, నేను ఈ జోలికి రావట్లేదు కదా. సాతాను సింహాసనం పడద్రోయబడాలి నేనేం ప్రార్థన చేశానా? చాతబడే శక్తులన్నీ తొలగిపోవాలి ప్రార్థన చేశానా నేను? నా ప్రార్థన ప్రేమ గల తండ్రి, నా భక్తి ఏదో, నా జోలి నీకు ఎందుకు వస్తున్నావు? నేనేమని అన్నానా సాతానా? ప్లీజ్ సాతానా, అట్లా కాదండి. సాతాను బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. శీఘ్రముగా ఆయన్ని నీ కాళ్ళ క్రిందకి త్రొక్కడానికి దేవుడు ఇస్తున్నాడు. నీ కాళ్ళ క్రింద త్రొక్కాలి సాతాన్ని. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన పవర్, దేవుడు నీకు ఇచ్చిన అధికారం, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం, దాని గురించిన జ్ఞానం నువ్వు సంపాదించాలి. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. చిన్నపిల్లలు ఉంటారు. ఆ చిన్నపిల్లలకి వాళ్ళ నాన్న స్ట్రెంగ్త్ ఏంటో తెలీదు, వాళ్ళ నాన్న శక్తి ఏంటో వాళ్ళకి తెలీదు, వాళ్ళ నాన్న ఏం చేయగలుగుతాడో వాళ్ళకి తెలీదు. చిన్నప్పుడు ఉన్నప్పుడు నాన్నకి ఎంత ఆస్తి ఉందో
తెలీదు, ఎంత డబ్బు ఉందో తెలీదు, ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో తెలీదు, ఏ ఏ బిజినెస్ ఉన్నాయో. చిన్నపిల్లలు తెలుసండి, పాలిచ్చి పడుకోరా నాన్న అంటే శుభ్రంగా తాగి పాలు తాగి నిద్రపోతుంటాడు. అప్పుడప్పుడు సెరలకో లేకపోతే ఇంకేదో కలిపి స్పూన్తో తినిపిస్తుంటే శుభ్రంగా తిని ఏంటండి ఉయ్యాలు వేసి ఊపుతూ ఉంటే హాయిగా పడుకొని నిద్రపోతాడు. అంతవరకే తెలుసు పిల్లలకి. ఏం కావాలరా నీకు అని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏం అడుగుతారు? నాకు 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 కారు బొమ్మ కావాలి. వాడు కారు అడిగేంత స్ట్రెంత్ రాల. కారు బొమ్మ కావాలి నాకు, సైకిల్ బొమ్మ కావాలి నాకు అని వాళ్ళు. ఆడపిల్లలు అయితే నాకు టెడ్డీ బేర్ కావాలి అని వీళ్ళు. అంటే వాళ్ళ నాన్న శక్తి సామర్థ్యం వాళ్ళకి తెలియనప్పుడు చిన్నపిల్లలు చిన్నపిల్లలాగా ఆలోచిస్తారు. ఎదిగిన తర్వాత వాళ్ళ నాన్నకి ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో తెలుసు, వాళ్ళ నాన్నకి ఎవరెవరు డబ్బులు ఇవ్వాలో తెలుసు. నాన్న ఆడేడో నీకు డబ్బులు ఇవ్వాలంటే అంటే అదేరా అడుగుతున్నాను కానీ ఇస్తానంటున్నానంటే నీలాగా అడిగితే రాదు కానీ నేను వెళ్ళొస్తాను. ఎదిగాడు, తెలుసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుళ్ళు మనం ఎదిగినప్పుడు, దేవుళ్ళు బలపరచబడినప్పుడు శత్రుక్రియ అంతటి మీద, శత్రు బలమంతటి మీద మన అధికారం 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 పొంది ఉన్నాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఒక సమయంలో ఇశ్రాయేల్ ప్రజల మెంటాలిటీ ఎలా మారిపోయిందంటే, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యోదావారు మీరేలా మా మీదికి వచ్చితిరని అడుగగా, చూడండి, ఫిలిష్తీయులందరూ కూడా యూదా వారి మీదకి వస్తే యూదా వాళ్ళందరూ కూడా ఎందుకు మా మీదకి వచ్చారు అని అడిగితే, ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెను, సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేస్తామని అన్నప్పుడు అతని కట్టుటకే వచ్చితిమనిరి, అతని కట్టడానికి బంధించడానికి వచ్చామని అన్నారు. అందుకు యూదా జనులందరూ 3,000 మంది, యూదా జనులు 3,000 మంది ఏతాములోని బండ యొద్దకు, ఏతాములో బండ దగ్గరకు వెళ్ళి సంసోన్ని చూసి ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? మీకు అర్థమవుతుందండి? ఫిలిష్తీయులు మనకు ఎవరంట చెప్పాలి. ఫిలిష్తీయులు మనకు ఏలికలు, వాళ్ళ పరిపాలకులని తెలీదా మీకు అంటున్నారు. ఎవరు పరిపాలించాలి, ఎవరు బానిసలు ఉంటారు? సొమ్ము ఎవరిది, సోకు ఎవరిదండి? మీకు అర్థమైందా? దేశం ఎవరిది? దేశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? అంటే ఒక కాలం, ఒక సమయం వచ్చినప్పుడు మనం ఎలా మారిపోతే, ఇంక ఇదే నా బతుకు ఇంతేనన్నయ్యా, ఇక ఈ బతుకు మారదన్నయ్యా, ఇట్లా పోనీయండి, లైఫ్ని ఇట్లా పోనీయండి, చేసేదేముంది, నా కర్మ అన్నయ్యా, ఈడు మారడన్నయ్యా, ఈయన మారడు, అంతేక ఫిక్స్ అయిపోయింది తల్లి. నా పిల్లల జీవితంలో వెలుగు రాదన్నయ్యా, ఇంకంతేక చెప్పి 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 అలసిపోయాను, సమస్యలు పోయాను, చేసేదేమీ లేదన్నయ్యా, ప్రపంచమంతా అట్లాగే ఉంది, మన పిల్లలు అలాగే ఉన్నారు అని రాజీ పడిపోతుంటారు కొంతమంది. ఎప్పుడు 24 గంటలు ఫోన్లో ఉంటున్నారు పిల్లలు. అమ్మ ఏంటమ్మా చెప్పకపోయావు అంటే, ఏం చేయమంటారు అన్నయ్య, ఫోన్ ఇవ్వకపోతే తలుపేసుకుంటుందా పిల్ల లోపలికి వెళ్ళి, తలుపేస్తే ఏమవుతుందో అని నాకు భయం అన్నయ్య, గుండె దడొచ్చేస్తుంది నాకు. సరే ఎట్లా మనం చేసేది ఏముంది, మనం చేయగలిగింది చేసాం తర్వాత అని రాజీపడి వెళ్ళిపోతుంటాం. వాళ్ళు ఏలికలు రా బాబు, సంసోను వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళు మన ఏలికలు. ఎవరు ఏలికలు, ఎవరు పాలకులు, ఎవరు బానిసలు? ఈ దేశమంతటిని దేవుడు నీకు నీ సంతానానికి ఇస్తానని ప్రభు చెప్పాడు, నిజమే ఇచ్చాడు. కానీ ఎందుకు పోగొట్టుకున్నాము? దేవుడిచ్చిన ఆశీర్వాదానికి ఎందుకు దూరం అవుతున్నావు? దేవుడిచ్చిన వాగ్దానానికి ఎందుకు దూరం అవుతున్నావు? అంటే లైఫ్లో రాజీపడి జీవించే అనుభవం. శారా రాజీపడలేదండి. ఈ శరీర సంబంధంగా పుట్టిన ఇష్మాయిల్ని బయటికి పంపేదాకా ఆ తల్లి ఊరుకోలేదు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ పోనీలో ఉంటాడులే, ఆడు మూల మీద పడి ఉంటాడులే అని అనుకుంటే, ఆ తర్వాత ఇస్సాకు లైఫ్కి ఆయన ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇస్సాకు ఆత్మ ద్వారా పుట్టినవాడు, ఇస్సాకు ఆత్మ ద్వారా పుట్టినవాడు, ఇష్మాయేలు శరీర సంబంధముగా పుట్టినవాడు. వీళ్ళిద్దరూ మన గుండెలోనే ఉంటారు. శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు, ఈ రెండు మనలోనే ఉంటాయి. ఇస్సాకు మనలోనే ఉంటాడు, ఇష్మాయేలు మనలో ఉంటాడు. ఇష్మాయేల్ని బయటికి పంపాలి. నీ ఆత్మలో నుండి, నీ మనసులో నుండి శరీర సంబంధమైన క్రియల్ని బయటికి పారద్రోలాలి, బయటికి పంపాలి. శారా ఊరుకోలేదు. శారా అనగా సంఘం.
సంఘం ఊరుకోదండి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభువా ఏం చేయమంటావు అంటే నీ భార్య చెప్పింది వినమన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు భార్య చెప్పింది వినండి దేవుని మాటలు అయితే. నీ భార్య నీకు ఏదైతే చెప్తుందో దాన్ని చెయ్యి. ఇష్మాయిల్ వెళ్ళాలి, తొలగాలి, శరీర సంబంధమైన మనస్సు తొలగిపోవాలి. ఆ రోజు రాజీ పడ్డారు. కొందరు చూడండి దైవాశీర్వాద విషయంలో కూడా రాజీపడి జీవిస్తూ ఉంటారు. ఒక ప్రార్థన ఉందండి, అది చదవండి. 30వ సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం చదవండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఏ ప్రార్థన ఇది? ఏం ప్రార్థన ఇది? పేదరికం వద్దంట, ఐశ్వర్యం వద్దంట, తగినంత, అంతేనమ్మా, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో లేక బేదనై దొంగిలి పేదవాడైతే దొంగలించి నా దేవుని నామమును దూషింతునేమో. అందుకొరకే నాకు పేదరికమైనను ఐశ్వర్యమైనను దయచేయకు. కొన్ని ప్రార్థనలు దేవుడు ఎందుకు రాశారంటే అలా మనం చేయకూడదని. కొంతమంది తెలియక ప్రభువా నాకు పేదరికం ఇవ్వద్దు స్వామి, నాకు ఐశ్వర్యం కూడా వద్దు నాయన, 3 పూట్ల మాంసం కూరతో అన్నం పెట్టు ప్రభు చాలు, ఇంత మట్టుకు చాలు ప్రభు, నాకు అన్న వస్త్రాలు ఉంటే చాలన్నావుగా ప్రభువా, నాకు 3 పూట్ల అన్న వస్త్రాలు నీవు తిన్నావు. నీ పిల్లల సంగతి ఏంటి? నీ సంతతి సంగతి ఏంటి? హలో, ప్రైజ్ ది లార్డ్. హలో అంటే కానీ ఫోన్ వచ్చిందేమో అనుకుని కబుక్కని కొంతమంది తుల్లిపడలేశారు. ప్రైజ్ ది లార్డ్. ఐశ్వర్యం ఉందనుకోండి, ఐశ్వర్యం ఉన్నంత మాత్రం దేవుని దూషించేస్తామా? అబ్రహాము ఆస్తిపరుడు కాదంటారా? అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ఆస్తి అబ్రహాముకు లేదా? ఆ ఆస్తి వల్ల ఆయన ఏం చేశాడని ఎందరికో ఆతిథ్యం ఇచ్చాడు. యోబు ఊజు దేశంలోనే గొప్ప ఆస్తిపరుడు. ఆ ఐశ్వర్యం అనేది పాపమా? సమృద్ధి అనేది పాపమా? చూడండి, ఎదుగుదల లేని ప్రార్థన. దేవా నువ్వు నాకు ఐశ్వర్యం ఇస్తే తిండి ఎక్కువ అయిపోయి ఒకవేళ దేవుడు లేడని నీకు దూరం అయిపోతానేమో, కాబట్టి నాకు ఐశ్వర్యం వద్దంటున్నాడు. ఐశ్వర్యం ఉంటే సేవ చేయలేవా? ఆమెను చెప్పండి గట్టిగా. అన్నా అలా కోట్ల ఆస్తి ఉందన్నా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ప్రార్థన చేయండి అన్న, ఈ ఆస్తి ఎంత ఎట్టు అడ్డదారులు తొలగిపోవాలి అన్నిటి ప్రార్థన చేస్తారా? ప్రభా నాకు ఐశ్వర్యం ఇవ్వు, సమృద్ధిని ఇవ్వు ప్రభా, నీ సేవ చేస్తాను. ఆమెను చెప్పండి గట్టిగా. అయ్యా నాకు హైవేలో లేకపోతే సిటీ నడిబొడ్లో పెద్ద స్థలం ఉందయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, నాకు వద్దు ప్రభువా ఈ ఆస్తి అని కాదు. ప్రభువా నాకు సిటీ నడిబొడ్లో పెద్ద స్థలం ఇచ్చామనుకో, పెద్ద అపార్ట్మెంట్లు కడతాను. క్రైస్తవులకి ఇల్లు ఇవ్వడానికి కొంతమంది మీరు క్రైస్తవులకి ఇల్లు ఇవ్వని అంటారు, నేను బోర్డు పెడతాను, క్రైస్తవులకి ఇల్లు ఇక్కడ అద్దెకి ఇవ్వబడుతుందని. ఆమెను చెప్పండి గట్టిగా. మనం ఇద్దాం. ఆమెను చెప్పండి గట్టిగా. ఆడెవడోనండి, ఆడనెవడో మనం బతిమాలుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు మనం ఇద్దాం. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రైస్తవులకి ఇక్కడ అర్థమైందండి. నీకు ఐశ్వర్యం ఉంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మారు. నీకు సమృద్ధిని దేవుడు దయచే అనేకులకు దీవెనగా. నాకు సమృద్ధి వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు అని చెప్పి కొంతమంది దరిద్రతను నెత్తి మీద కూర్చోబెట్టుకొని, దరిద్రతను నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాను, ఇదే నా బతుకు, ఇంత మట్టుకు చాలు అని కూర్చోకూడదు. శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. చెప్పకూడదు మొదలుగా. శక్తికి మించి సేవ చేయాలి. భూ దిగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. పేదరికం వస్తే అంట దేవుణ్ణి దూషించేస్తాడంట. పేదరికం వస్తే అనవసరమైన భయం కాదా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు బలపరుస్తాడంటే దరిద్రత మీద విజయం సాధించాలి, పాపం మీద విజయం సాధించాలి, సాతాను మీద విజయం సాధించాలి, అధికారమును పొంది మనం బ్రతకాలి. సాతాను మన కాళ్ళ క్రింద ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఇచ్చేటప్పుడు నాకు వద్దు ప్రభు అన్న, దేవుడు నీకు ఏదైనా కృపావరాలు ఇస్తే తీసుకో. ఒక బ్రదర్ నాతో అన్నాడు, దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడన్నా, నేను వద్దు ప్రభు అని చెప్పేశాను. ఏమన్నాడంటండి, వద్దన్నా నీవెవర్రా బాబు, ఇచ్చింది ఆయన, నోరు మూసుకొని తీసుకో. ఆమెను చెప్పండి గట్టిగా.
నీకు దేవుడి సముద్రం అయినా నాకు ఎందుకు ప్రభు అని అనొద్దు. నోరు మూసుకొని తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని కాళ్ళతో తన్నొద్దు. దేవుని ఆశీర్వాదానికి దూరం అవ్వద్దు. దేవుని కృప నీకు ఒక ప్రార్థన వరం ఇచ్చాడు. నేను యాడ్ చేస్తాను ప్రభు ప్రార్థన, అదేదో చేసేవాళ్ళకి ఇమ్మని కాదు. నేను ప్రార్థన చేస్తాను, నేను విశ్వాసంగా బ్రతుకుతాను, నేను సమృద్ధిగా బ్రతుకుతాను, నేను క్షేమంగా బ్రతుకుతాను. ఎందుకంటే నాతోనే అయిపోకూడదు, నా సంతతి తరతరాలకి 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 నేను దీవెనకరంగా మారాలి, దీవెనకరంగా మారాలి. ఆమెను చెప్పడం గట్టిగా. నేను ప్రభువా నాకు చాలయ్యా అంటే అనుకుంటా, మనుషులం కదండి. అయ్యా చాలయ్యా, చాలా చేసాం సేవ, దైవజులు ఏసన్ గారు చేశారు, మేము దాన్ని ఎంతో కొంత డెవలప్ చేసాము, చాలే ప్రభా. చర్చి నిండిపోతున్నారు, బయట కూడా టెంట్లు వేసాము, ఆడు కూడా నిండిపోతున్నారు, ఇటు పాకేసామయ్యా, ఆ పాకలో కూడా కూర్చుంటున్నారయ్యా, ఆ బాల్కనీలో కూడా కూర్చుంటున్నారు స్వామి. ఈ జాలీనైనా జనం వస్తే ఎక్కడ కూర్చోబెడతాం స్థలం అని మనం అనుకోకూడదు. ఇరుకులేని విశాల స్థలంలోనికి ప్రభు తీసుకెళ్తాడు. ఈ పరిచర్య మనతో ఆగిపోకూడదండి. నాతో కొంతమంది ఎందుకు అయ్యారు ఇన్ని చర్చిలు కడుతున్నారు, ఇన్ని మందిరాలు ఎందుకు అంటుంటారు కొంతమంది. అక్కడే ఉందిగా 15 కిలోమీటర్ల అవతలకు. మంది ఇప్పుడు మనకు ప్రతి మన నాగరాజు కాలనీ ఎంత దూరం ఇక్కడికి? 2 or 3 6 అనుకో, మరి 2 అంటే బాగా వదిలే, కానీ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో మనకు ఒక నాగరాజు కాలనీ. 5 కిలో ఇక్కడ ఇంత పెద్ద మందిరం ఉన్నప్పుడు అక్కడ ఒక చర్చి కావాలంటే కావాలి, చెప్పండి కావాలి. శారదా కాలనీ ఎంత దూరం చెప్పరే? శారదా కాలనీ ఎంత దూరం? ఏమీ తెలియదు మీకు, అదే మరి తెలుసుకుంటేనే కదా ఏలుబడి చేయడం. శారదా కాలనీ ఎంత దూరం? 3 or 4 కిలోమీటర్స్. అక్కడ ఒక చర్చ్ ఉంది మనకు. ఆమె చెప్పండి గట్టిగా. పాతగుంటూరు ఎంత దూరం చెప్పాలి? 9 కిలోమీటర్లు. ఇక్కడ 9 కిలోమీటర్లు శారదా కాలనీ. సరే 10 కిలోమీటర్లు అనుకోండి, మరి 9 అంటే మరి 10 కిలోమీటర్లు పాతగుంటూరు. పాతగుంటూరులో ఒక ప్రార్థన మందిరం. ఆమె చెప్పండి గట్టిగా. అక్కడ ఆరాధన. నల్లపాడు ఎంత దూరం పాస్టర్ గారు? నల్లపూడి పాస్టర్ గారు చెప్పండి, ఇక్కడికి ఎంత దూరం? 15 ఉంటుందా? 11? చూడండి, 10కి 4కి 3కి 11 కిలోమీటర్లకి చర్చిలు ఉన్నాయి మనకు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న కాకాని ఎంత పాస్టర్ గారు? 20 కిలోమీటర్లు ఉంటుందా? 17? 17 కిలోమీటర్లు ఒక మందిరం. ఇప్పుడు ఇంకోటి కడుతున్నాం కదా, అదేంది? నంబూరుకి కాకానికి ఎంత దూరం ఉంటుంది? 3-4 కిలోమీటర్లు. 3-4 అన్ని చోట్ల చర్చిలు కడుతున్నాయి. ఇటు వెళ్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు వెళ్తే పొన్నెకలకు రావేలకు ఎంత దూరం ఉంటుంది? అర్థమైందండి? చాలా దగ్గర. ఎందుకు మాస్టర్ గారండి ఇన్ని చర్చిలు మనకు అవసరం మనకు. ఈ పరిచర్య మనతో ఆగిపోదు. ఈ పరిచర్య మనకు, మన సంతతికి తరతరాలకి 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 ఆశీర్వాదకరం మారాలి. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చాడు కనాను దేశాన్ని వాళ్ళకి. అది పాలు తేలు ప్రవహించే దేశం. కానీ అక్కడ ప్రజలు ఎలా ఆలోచించడం, వాళ్ళు ఏలికలు, మనం ఎందుకు మన పని ఏదో చూసుకొని వెళితే సరిపోతుంది కదా, వాళ్ళ జోలి మనకి ఎందుకు, వాళ్ళు బలవంతులు. ఒకప్పుడు వాళ్ళు బలవంతులు కాదు, వాళ్ళు బలహీనులు. వాళ్ళు మీరే బలవంతులు చేశారు. సాతానుగాడు బలవంతుడు కాదు, మీరు ఆయన బలవంతం చేశారు, బలవంతుడిని చేశారు. సాతాను శక్తి గొప్పవేం కాదండి, దైవశక్తే గొప్పది. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎరికో మీదకి వెళ్ళారు, తలుపులను మూసేశారు. వాళ్ళు యూటర్న్ తీసుకురాలా, వెళ్ళి ప్రాకారాలను తిరిగి 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 వచ్చారు. ఖచ్చితంగా ప్రాకారాలను దేవుడు పడగొడతాడు. ఆమె చెప్పండి గట్టిగా. తిరిగి 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 రండి ఉద్యోగం వచ్చేదాకా. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు ఇల్లు కొనేదాకా పలానా చోట ఇల్లు తిరిగి 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 రా. ఆమె చెప్పండి గట్టిగా. గుడాల పండుగ స్థలం కోసం తిరిగి 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 వచ్చేవాడు నేను. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వెళ్ళి తిరిగి 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 వచ్చేవాడిని ఏదో ఒక చోట. ఆడు తిరిగి ఈడు తిరిగి, అది మనం కొంటామో లేదో, కొనే మొఖాలైనా వీళ్ళది అన్నట్టు ఉంటుంది కొన్నిసార్లు. ఎవరేమనుకుంటే తిరిగి 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 వచ్చేవండి. ఎక్కడో ఒక చోట మన కోసం దాచి ఉంచిన దాన్ని దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడు అంతే.
ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఇల్లు కావాలా, తిరిగి 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 తిరిగినా. ఓ చోట సభ పెట్టాలా, తిరిగి 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 మనం వస్తుంటే దేవుడు మనకు సొంతం చేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చేతిలో చిల్లి గవ్వలేదు, కారు కొనాలన్నది, ఊరికే షోరూమ్కి వెళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు మేము ఎండలో తిరగలేక, ఎండలో ఆల్మోస్ట్ అప్పుడంతా వాకే కాదండి సేవ, దారిలో వస్తూ ఉక్కపోత తట్టుకోలేక ఏం చేసేవాళ్ళని తెలుసండి, దగ్గరలో ఎక్కడైనా షోరూమ్ ఉంటాయి కదండి, బట్టల షోరూమ్లు ఉంటాయి కదండి, వాటిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. పెద్ద కొనేవాళ్ళలాగా వెళ్ళిపోయి, అదెంత, ఆ డిజైన్లో ఈ కలర్ రాదా, ఈ కలర్లో ఆ డిజైన్ లేదా, లెనిన్ కాటన్ రాదా మీ దగ్గర, కొనేదానికి మన దగ్గర ₹100 ఉండేది కాదు. కానీ ఆ ఏసీ హాల్లో తిరిగి 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 వస్తుండేవాడు అనమాట. ఇప్పుడు ఏసీ హాల్లో కూర్చొని ఆరాధన చేసే స్థితిని దేవుడు తీసుకొస్తున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుతుండండి ఇంటర్వ్యూకి. అయ్యో 3 ఇంటర్వ్యూకి వెళ్ళానండి, 3 ఇంటర్వ్యూకి వెళ్ళాను, అవ్వలేదు, ఇక నాకు సిగ్గుగా ఉంది. ఎందుకు సిగ్గు? పోకపోతే కదా సిగ్గు, నువ్వు తిరగకపోతే సిగ్గుపడాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అన్నయ్య ఇంకా నేను పెళ్లి చేసుకోను అంటుంటుంది. ఏమైందామంటే 6 సంబంధాలు వద్దన్నారు. 6 కాదు కదా, 600 సంబంధాలు రాని, నీకోసం సిద్ధపరిచిన దాన్ని దేవుడు తీసుకొస్తాడు. నీ కొరకు నీకు సిద్ధపరిచింది ఇవ్వాలని దేవుడు 600 సంబంధాలను ఎడగొడతాడు. అంతే. అట్లెందుకు ఫీల్ అవ్వాలి? వాడు నేను రిజెక్ట్ చేస్తానంటే వాడు వేస్ట్ గాడు అనుకోవాలి. అంతే, వేస్ట్ గాడు. వాడికి దేవుడే రిజెక్ట్ చేశాడు. నీవేంద్ర నన్ను రిజెక్ట్ చేశాడు, నేనే నేను రిజెక్ట్ చేశాను. ఏమ్మాయి బుద్ధి ఉందా నీకు? ఇది 600 అయితే ఏమైంది? ఇంకొక 300 రాని. ప్రైజ్ లార్డ్. పోయేదేముంది మన ఇంట్లో? మిక్చరు స్వీటే కదా, దానిదేముంది చెప్పు? మిక్చర్ది పెద్ద భాగ్యమా? ప్రైజ్ లార్డ్. అనుకోలు తప్ప 6 సంబంధాలు చెడిపో, తల ఎత్తలేకపోతున్నాను అన్నయ్య. ఏం మెడ నొప్పి వచ్చిందా? మనుషులు మొహం చూపించరు. ఎవడు చెప్పాడు మొహం చూపించమని? అర్థమైందండి? దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునేంతవరకు ప్రయాసపడుతున్నాడు. ఎరుకో ప్రాకార తలుపు ఏమి తలుపేయని ఏం పర్వాలేదు, మొఖాన తలుపేసేసారన్న. ఇక జీవితంలో వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన మొఖాన తలుపేసేసారంట. అర్థమైందండి? ఇక జీవితంలో అక్కడ అడుగుపెట్టినంట. ఇవన్నీ బడాయి బచ్చా, సమ్మర్లో కూడలేక చచ్చాక పక్కన పెట్టి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్వాధీనపరచుకునేంత వరకు నీ వెను తిరగకూడదు. చెప్పకూడదు మందరు గట్ట. నీ వెను తిరిగినడలా నీ యందు దేవుడు సంతోషించాడు. అది నీ స్వాస్థ్యం, నీ స్వాస్థ్యం, నీ స్వాస్థ్యం. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యమే అయితే దాని కొరకు ఎంత దూరమైన వెళదాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. వెళుతున్నారు. పెద్ద తుఫాను వచ్చేసింది, సముద్రం మీద ప్రయాణం. పెద్ద తుఫాను వచ్చేసింది, గాలి వాన తుఫాను. ఒరే పేతురు, యూటర్న్ తీసుకో, వెనక తీసుకోలేదు లేదు. పడవ దిప్పు, వెనక దిప్పు, మునిగిపోతాం. చావైన బ్రతుకైన కోరిన రేవుకు వెళ్ళాల్సిందే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. క్రైస్తవ్యానికి ఇది పెద్ద ప్రమాదం. చాలయ్యా, ఇంత మట్టుకు చాలు. ఏది ఏలియా ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడు. ఏది గొప్పవాడు కాకూడదా? ప్రైజ్ లార్డ్. యేసయ్య నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు మీరు. యేసయ్య కన్నా గొప్పగా నీ వాడబడాలి. అతిశయం కాదు, అహంకారం కాదు. దేవుడు మనకిచ్చాడు, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే ప్రజలు స్వస్థత పొందారు. యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంటే. పేతురు నడిచి వెళ్తుంటే వస్త్రాన్ని కూడా ముట్టుకోవాల్సిన అవసరం రాలేదండి, నీడ పడితేనే స్వస్థత పొందుతూ వచ్చారు. చెప్పండి కూడా మందరు గట్టిగా. హల్లెలూయా. ముందుకు సాగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన వారలారా, మరి ఏంటి మన ఆత్మీయ ప్రపంచంలో మనకు యుద్ధాలు ఏంటి? ఒకప్పుడు ఫిలిస్తీయులతో యుద్ధం చేశారు, ఒకప్పుడు అమాలేకులతో యుద్ధం చేస్తారు. ఇప్పుడు మనం ఎవరితో యుద్ధం చేయాలంటే మన వాళ్ళు, మా అత్తగారు ఉంది, పాస్టర్ గారు ఓకేనా? మా అత్తగారితో ఫైటింగ్కి ఐఎమ్ రెడీ. నేను రెడీగా ఉన్నాను. మా అత్తగారికి గుండు కొట్టిస్తా, గుడ్డ కడతా. ప్రైజ్ లార్డ్. కోడలంటది, పాస్టర్ గారండి నన్నేం తక్కువ అంచనా వేయొద్దు, రాగి సంగటి తిన్న దేహాలు ఇది, జొన్నన్నం తిన్న దేహాలు ఇవి, ఉదయాన్నే లేచి సర్దన్నం తిన్న దేహాలు ఇది. నన్ను ముసలిదానని అనుకుంటుందామే. నీవు అను అంత తెలుసు. మన యుద్ధాలు
మనుషులతో కాదు, శరీర సంబంధులతో కాదు మన యుద్ధాలు ఆకాశ మండలాల్లో సంచరించే దురాత్మ సేనలతో. సైతాన్ గడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసండి? సాతాన్ గడు ఏం చేస్తాడంటే మనం పోట్లాడుకునేటట్టు చేస్తున్నాడు. అటు మనం పోట్లాడుకుని అత్త మీద కోడలు పోట్లాడి ఆయాసం వచ్చి పడిపోతుంది. కోడల్ని తిట్టి నీరసం వచ్చేసి మూసలతో పడిపోతుంది. భార్యతో పోట్లాడి భర్త సతికిలు పడిపోతున్నాడు. భర్తను దుమ్మెత్తిపోసి ఈమె సతికిలు పడిపోతుంది. పిల్లల్ని తిట్టి గొంతుపోయి ఇక్కడికి వచ్చి ఆరాధించమంటే అంటుంది ఒక అమ్మాయి. ఏంటమ్మంటే పిల్లల్ని తిట్టి ఏంటంటే గొంతుపోతుంది. సాతాను గడు మనకు చిచ్చు పెట్టి మనకు గొడవలు పెట్టి నా జోలికి రాకుండా ఉండాలని వాడు అనుకుంటున్నాడు. మనం మారాల్సింది ఏంటంటే మన చుట్టూ వాళ్ళతో యుద్ధాలు చేయడం మాని, రేయ్ రారా నీ సంగతి చూసుకుంటారు, మాకు గొడవ పెడతావరా. మేము పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆకాశ మండలం ఎక్కడుంటుంది? ఆకాశ మండలం చంద్రమండలం తెలుసు. ఆకాశ మండలం అంటే మన తల మీద ఉండేదంతా ఆకాశమే కదండి. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం మన తల మొదలుకొని పైనుండి ఆకాశ మండలమే. ఇప్పుడు సాతాను గడు ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పండి? మన తల చుట్టే తిరుగుతుంటాడు. అందుకే కళ్ళు బైర్లు గమ్ముతుంటుంది, తల తిరిగినట్టుంటుంది. ఎందుకంటే మన తల చుట్టే తిరుగుతుంటాడు. ఎందుకంటే తలలో జ్వరపడాలి. ఎక్కడ జ్వరపడాలండి? తలలో జ్వరపడాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతున్న వ్యాపారాలు, ఇప్పుడు ఎన్ని కూడా టెక్నాలజీ, సెల్ ఫోన్లు ఎలా పనిచేస్తున్నాయి చెప్పండి? సెల్ ఫోన్ పనులు చేస్తున్నాయి. అంత గాల్లోనే కదా. ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఎక్కడికి? అంత గాల్లోనే. మీడియా, సోషల్ మీడియా కార్యక్రమం అన్ని గాల్లో. ఆకాశ మండలాల్లో జరుగుతున్న యుద్ధాలు ఇవి. ఇప్పుడు ఆకాశ మండలాల్లో పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలన్నీ కూడా ఆకాశ మండలం ఎట్లనే కానీ మన మైండ్లోకి రావాలి అని సాతాను గడు ట్రై చేస్తూ ఉంటాడు. జయించాలి మనం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, మనం కొనాలని ఉంటుంది కానీ మనకు టీవీలో కానీ యాడ్స్ అవి వస్తూ ఉంటుంది. ఈ కప్పు కొనండి, ఎంత అద్భుతంగా చూడండి, దీని మీద కిరీటం ఉంది, దీనికి ఒక హ్యాండిల్ ఉంటుంది, దీనికి ఒక మూత ఉంటుంది, దీంట్లో మనం నీళ్లు పోస్తే ఎంత కమ్మగా ఉంటుంది, తాగుతూ ఉంటే ఎంత బాగుంటుంది అంటూ ఉంటారు. మామూలే అది గ్లాసు, ఏదైనా గ్లాసే కదండి. కానీ వాళ్ళు ఈ గ్లాస్ గురించి చూడండి, మీరు క్రైస్తవులు, మీకు తెల్లటి గ్లాసు కావాలి. దీని మీద చూడండి కిరీటం, ఇది జీవ కిరీటం అని వాళ్ళు చెప్పి చివరికి మనం వెళ్ళి దాన్ని తీసుకొస్తాం. ప్రైజ్ ది లార్డ్. అంటే సాతాను గడు అట్లా ప్రవేశించాలని ఒకటే చెప్పి మన బుర్రలోకి ఎక్కాలని ట్రై చేస్తూ ఉంటాడు. మన తల చుట్టే తిరుగుతుంటాడండి సాతాను గడు. నీ తల్లోనికి రానికుండా ఆయన చూసుకోవాలి. నీవు ఆకాశ మండలాల్లో సంచరించే దురాత్మ సేనలతో యుద్ధం చేయాలి. నీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఎందుకంటే అనవసరంగా సాతాన్ని మీరు ఆహ్వానించడం, ఎందుకు సాతాను గడిని బుర్రలోకి ఎక్కించుకోవడం? అక్కడ ఆకాశ మండలంలో సంచరిస్తాడు. నీ బుర్రలోకి రావాలి, నీ బ్రెయిన్లోకి రావాలి, నీ మైండ్లోకి రావాలి, నీ ఆలోచనలోకి రావాలి. ఇప్పుడు యుద్ధాలని ఆలోచనల వల్లే వస్తున్నాయి. కాబట్టి ఆలోచన అన్నిటి మీద మనం అఖండ విజయం సాధించి దేవుడు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. నీవు చేయలేవులే అయ్యా, నీకు ఓపిక లేదులేమ్మా, నీవు యాడ్ చేస్తావులేమ్మా, జాలేమో కూసోమో, చేసిన సేవ చాలు. నన్నే అంటుంటాడు, ఇంకేం చేస్తావు లేరా బాబు సేవ, ఎండలు మండిపోతుంది, యాడ తిరుగుతావు, కూసో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సుగంధ వాటర్ ఏమైనా తాగి కూసో ఒక మూల మీద, ఎందుకు కష్టం నీకు, యాడ తిరుగుతావు. ప్రైజ్ ది లార్డ్ అని మన మైండ్లోకి వచ్చి మనకు బోధిస్తూ ఉంటాడు. రే సైతాన్గా నోరు ముయిరా, నేను చేయవలసిన సేవ ఇంకా చాలా ఉంది. ఇది ఊరకు దున్నని ప్రతి బీడు భూమి దున్నబడాలి. దేశమంతా తిరిగి దేవుని సేవ చేయాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, దేవుడు మనల్ని ఎందుకు బలపరుస్తాడు అని అంటే, ప్రేమైన వారలారా, ఫిలిష్యుల శత్రువుల చేతిలో ఉన్న మన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అందుకొరకు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆమె మీకోసం దేవుడు ఏం సిద్ధపరచడం ముందు దాన్ని తెలుసుకోండి. అది మీకోసమే దేవుడు సిద్ధపరిచాడని నీవు ఒక క్లారిటీకి వచ్చినప్పుడు దాన్ని సంపాదించుకోవడానికి కొరకు మనం ఎంత దూరం అని వెళదాం. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.
రాజీ పడి బతుకోదు, ఇంకెంతకాలం బతుకుతానులే, నీ 4 రోజే బతుకు, 40 రోజే బ్రతుకు. 4 రోజులు బ్రతికినా 40 రోజులు బ్రతికినా గొప్పగా బ్రతకాలి. దేవుడి దగ్గర గొప్ప వాటిని మనం ఆశించాలి. దేవుని కోసం మనం గొప్ప కార్యాలు చేయాలి. హల్లెలూయా. మనం పోయాక కొన్ని వందల తరాలు, ప్రభు రాకడ ఆలస్యమైతే తరతరాలు చెప్పుకోవాలండి, 1000 తరాలు చెప్పుకోవాలి మనల గురించి. చెప్పండి కూడా అందరూ గట్టిగా, గొప్ప సేవ చేసి వెళ్ళాడు మహానుభావుడు, గొప్ప సేవ చేశాడండి అని చెప్పుకోగలగాలి. అలాంటి సేవ చేయాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మనం మృతి పొందిన కూడా మన పరిచర్య మాట్లాడాలి. రెండో మాట కూడా చెప్తాను, సమయం లేదు, ఫాస్ట్గా చెప్పి ముగిస్తాను. చదవండి యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం. స్పీడ్గా చదవండి. యెషయా 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై. భయపడవద్దు, నేనే నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తును. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. యాకోబుతో దేవుడు అంటాడు, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. యాకోబుకి దిగులండి, ఎందుకంటే వాళ్ళ అన్న బలవంతుడు. తలలు పైకెత్తి వినండి. వాళ్ళ అన్న బలవంతుడు. వాడు ఏశావు గర్భంలో 2 జనపదములు ఉండి, ఆ 2 తల్లి గర్భంలో ఆ 2 పిండాలు పోట్లాడుకుని అంట. ఆ 2 పిండములు పోట్లాడుకోవడానికి గల కారణాలు ఏంటంటే బలవంతుడు. మీరు చూడండి, మెడికల్లో మీరు అడిగి చూస్తే తెలుస్తుంది. గర్భంలో ఒక మేబీ 2-3 బిడ్డలు ఎదుగుతున్నాయి అనుకోండి, ఆ బలమైనవి బలహీనమైన వాటిని చంపేస్తాయి. ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది గర్భంలో. గర్భంలో నుండి కూడా బలమైన వాడు ఏశావు గర్భంలోనే చంపాలని ట్రై చేశాడండి. తల్లి గర్భములో నుండి కూడా దేవుడు యాకోబును బలపరుస్తూ వచ్చాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. తల్లి గర్భంలోనే చంపేయాలని ట్రై చేశాడు. అది పెనుగులాట, అది పోరాటం. తల్లి గర్భం నుండి బలహీనుడు, వీక్. మీరు ఎవరైనా బలహీనులుగా ఉన్నారా? దిగులు పడొద్దండి, బలహీనుల దేవుడు బలపరచబోతున్నాడు. బలహీనుల దేవుడు బలపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. యాకోబు మెంటాలిటీ బలహీనమైన మెంటాలిటీ. యాకోబు స్థితిగతులు ఒక బలహీనమైన స్థితిగతుల్ని మనం యాకోబులో చూస్తాం. ఏశావు బలవంతుడు, పరాక్రమశాలి, వేటాడుటలో నేర్పరి, జంతువులతో మృగాలతో పోరాడతాడు. పరాక్రమశాలుల మధ్యలో మనం ఉన్నామేమో. నీ ప్రక్కన ఉన్నవాళ్ళు నీకన్నా బలవంతులు కావచ్చు, నీకన్నా తెలివిగల వాళ్ళు కావచ్చు, నీకన్నా జ్ఞానవంతులు కావచ్చు, నువ్వు బలహీనుడు కావచ్చు. ఏశావుని దేవుడు త్రోసివేయడానికి, యాకోబుని దేవుడు ప్రేమించడానికి, యాకోబుని ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏశావు జీవితంలో దేవుని ప్రస్తావనే ఉండదండి. మీరు చూడండి, వాళ్ళ నాన్న ఇస్సాకు రోజు ఈ ఏశావుని పిలుస్తాడు. ఇస్సాకు ఏశావుని పిలిచి, మీరు ఆ తర్వాత వెళ్ళి ఆ సారాంశం చదవండి. ఆ సారాంశంలో ఏమని ఉంటుంది సంభాషణ అంటే, నీవు నీ విల్లును నీ అంబులను, చదవండి మా మాట 27 అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని, మీరు బాగా వినండి, నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదిస్తానని నాకు ఇష్టమైన భోజన పదార్థములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడకు ఏశావు ఇట్లు చెప్పు. చూడండి, ఈ సంభాషణలో ఎంతసేపటికి నీ ఆయుధములు నా కొరకు, నేను నిన్ను, నీవు నేను నన్ను, నీవు నీ ఆయుధాలు నా కొరకు, నా ఆశీర్వాదం, ఇవే ఈ తండ్రి కొడుకులది ఒక పార్టీ, తండ్రి తల్లి కొడుకుది ఇంకొక పార్టీ. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఈ తండ్రి కొడుకులది ఒక పార్టీ. ఏ ఇంట్లోనే ఉంటుంది చెప్పండి, ఏ ఇళ్లలోనే ఉంటుంది. తండ్రి కొడుకులది, తండ్రి కూతురులది ఒక బ్యాచ్, తల్లి కొడుకులది ఇంకొక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళిద్దరి సంభాషణలో నా కొరకు నీ కొరకు, నా కొరకు నీ కొరకు, నీవు నేను, నా ఆశీర్వాదం నీకు ఇస్తాను, నీ మాంసము నాకు తీసుకోరు, ఇదే సంభాషణ. అని యాకోబు
రిబ్కా వారి సంభాషణలో దేవుని ప్రస్తావన ఉంటుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎవరిని బలపరుస్తాడంటే దేవుని ప్రస్తావన ఎక్కడుంటుందో, దేవుని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని సహాయాన్ని ఎవరైతే పొందుకుంటారో వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఒక అద్భుతంగా పాట పాడే ఒక విద్వాంసుడు, గాయకుడు, విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు ఒకడు ఉన్నాడు. రాజనగరంలో ఆయన ఉంటాడు. తలల పైకి వినండి, రాజనగరంలో ఉంటాడు ఆయన. అద్భుతంగా పాడుతూ ఉంటాడు. అద్భుతమైన విద్వాంసుడు ఆయన, వాయిద్యాలు వాయించడు. సో ఆయన పాటకి రాజు పరవశించిపోతూ ఉంటాడు. ఒకరోజు అద్భుతంగా పాడాడండి. పాడితే పరవశించిపోయిన రాజుగారు అన్నాడు, ఇంత అద్భుతంగా ఇంత మధురంగా ఎలా పాడగలుగుతున్నావు బాబు, ఈ ప్రపంచంలో నీ అంతటి అద్భుతంగా పాడేవాళ్ళు ఎవరు లేరు అని రాజు అన్నాడు. అప్పుడు ఆ విద్వాంసుడు అన్నాడండి, ఆ గాయకుడు అన్నాడు, నేనే కాదయ్యా, నేనే కాదు ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉండేది మా గురువుగారు ఉన్నారు. మా గురువుగారు నాకన్నా అద్భుతంగా పాడతారు అని అంటే, మీ గురువుగారు ఎక్కడున్నారంటే, మా గురువుగారు ఎక్కడున్నారో నాకు తెలియదండి అన్నాడు. అదేంటి తెలియదంటే, నేను చాలా కాలం క్రిందట నేర్చుకున్నాను ఆయన దగ్గర, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో నాకు తెలీదు, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను కనుక ఆయన నాకు నేర్పించాడు, ఆయన నాకన్నా గొప్పగా పాడతాడు అని చెప్పారంట. చెప్తే ఈ రాజుగారికి ఒకటే ఆలోచన, ఈయనకన్నా బాగుపడుతుంటే ఆయన ఎలా పాడతాడో, ఎందుకంటే ఈయనకి పాటలంటే పిచ్చి, విపరీతమైన పిచ్చి. సరే ఇంతకన్నా బాగుపడి ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి మొత్తం మీద దేశంలో ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు వెతకడం ప్రారంభించారు. వెతికి మొత్తం మీద ఆయన ఎక్కడో ఒక అడవిలో ఉన్నట్లు గుర్తుపట్టారండి. అడవిలో ఒక చెరువు ఉందండి, ఆ చెరువు దగ్గర ఆయన ఉన్నాడని తెలుసుకొని సీక్రెట్గా వెళ్ళి ఆయన పాటలు వినడానికి కోసం వెళ్ళాడండి. వెళితే ఆయన ఎవరితో మాట్లాడంటండి, ఉదయాన్నే లేచి చల్లటి నీళ్ళలో స్నానం చేసి వచ్చి ఆ నది ఒడ్డు మీద కూర్చొని, లేకపోతే ఆ చెరువు గట్టు మీద కూర్చొని పాడుతూ ఉంటేంట మైమరిచిపోయి అంత మధురమైన పాట ఆయన పాడుతున్నాడంటండి. విని విస్మయం చెందాడు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత, నిజమే బ్రదర్, నువ్వు చెప్పింది నిజమే, మీ గురువుగారు నీకన్నా అద్భుతంగా పాడుతున్నాడు, ఇక దానికి అంతు లేదు, అంత అద్భుతంగా పాడాడు అని చెప్పి అంటాడు. మరి మీ గురుగారు అంత బాగా పాడుతున్నాడు కదా, నీవెందుకు అలా పాడలేకపోయావు అన్నాడు అంటాడు. అర్థమైందండి? మనల్ని ఎవరైతే మెచ్చుకుంటారో వాళ్ళే తిట్టుకునే రోజులు వస్తాయి, ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆయన అన్నాడంట, నిజమేనండి, మా గురుగారు అద్భుతంగా పాడతాడు, నేను పాడుతున్నా, మా గురుగారు అద్భుతంగా పాడతాడు. నేను పాడుతున్నానంటే నిన్ను సంతోష పెట్టడానికి కోసం పాడుతున్నాను, మా గురుగారు పాడుతున్నారంటే దేవుని సంతోషపరచడానికి కోసం పాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రాజుగారికి నచ్చుతుందో లేదో, రాజుగారికి ఇలా పాడాలి అలా పాడాలని నేను హద్దులు గీసుకొని పరిధులు పెట్టుకొని వాటిలో పాడి నీకు వినిపిస్తున్నాను. కానీ మా గురుగారికి పరిమితి లేదు, హద్దులు లేవు. ఆయన దేవుని సంతోష పెట్టాలని దేవుని స్తుతించి ఆరాధిస్తుంటాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా, గట్టి. దేవుని ఎవరైతే కలిగి ఉంటారో ప్రియులారా, వారిని ప్రభు బలపరుస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని సంతోష పెట్టాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని ఘనత నిమిత్తం మనం బ్రతకాలి. ఆమెను చెప్పండి గట్టిగా. పౌలు గారు అంటారు, అందరూ నన్ను విడిచిపోయినా నా దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. అందరూ విడిచిపోయారు. మొదట నేను మాట్లాడినప్పుడు ఎవరు నాకు ఫేవర్ చేయలేదు, ఎవరు నా ప్రక్కన నిలబడలేదు, అందరూ వెళ్ళిపోయారు. కానీ నా దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. ఎందుకు తెలుసా? నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటించబడాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడాలి, అన్య జనులందరూ దాన్ని వినాలి. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు నేను బలహీనమైపోయాను, కానీ నా దేవుడు ప్రక్కన నిలిపి, పౌల్ బలహీనపడద్దు, ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకోమని నా వెనువెంట ఉండి నా వెనుతట్టి నన్ను ధైర్యపరిచాడు, నా ప్రక్కన నిలబడ్డాడు. ఎందుకు తెలుసా? నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడాలి. గల్లీలో కాదు, వీధిలో కాదు, మూలలో కాదు, రాజ సమ్ముఖాన నేను నిలబడాలి. చక్రవర్తుల ఎదుట నేను నిలబడాలి. చక్రవర్తుల ఎదుట నిలబడి దేవుని యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించాలి. ఏ రోమా ప్రభుత్వం, ఏ రోమా అధికారులు ఆయన సిలువ వేశారో అదే ప్రభుత్వంలో, అదే అధికారుల ఎదుట, అదే రాజుల ఎదుట నిలబడి ఆయన పునరుద్ధానపు శక్తిని ప్రకటించాలి. సంపూర్ణమైన సువార్త
పూర్ణముగా ప్రకటించాలి. అన్యజనులందరూ దాన్ని ఆలకించాలి, విశ్వసించాలి. దానికోసమే దేవుడు నన్ను బలపరిచాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవుని నామ ఘనత కోసం మనం బ్రతకాలి. దేవుని సువార్త మనం ప్రకటించాలి. అందుకొరకే బలం. దేవుడు మనల్ని బలపరిచి తిని కూసమని కాదు, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించినడేలా నాకు శ్రమ అంటాడు. సువార్త ప్రకటించకపోతే శ్రమ. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలి. ఒకప్పుడు సమ్మర్ వేసవి కాలం వస్తేనే సువార్త కూడికలని జరిగేది. కానీ ఇప్పుడు వేసవి లేదు, శీతాకాలం లేదు, వర్షాకాలం లేదు. ఇక్కడ వర్షం కురుస్తుంటే వర్షం లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తున్నాం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. వాతావరణాన్ని చూసుకొని ఏంటండి, దేశంలో అయితే దేశంలో, విదేశాలు అయితే విదేశాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. ప్రతి వాళ్ళు అన్ని జనులందరూ ప్రభు వైపుకు త్రిప్పబడినట్లుగా, అన్ని జనులందరూ దేవుని వైపుకు నడిపించబడి సువార్త ప్రకటిస్తున్నాం. అది ఒక సేవకులకు మాత్రమే ఏంటంటే పరిమితి అయిందని అనుకోవచ్చు. అందరూ అంతటా భూదిగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, అనేకులు శిష్యులుగా చేయాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఎందుకు బలపరుస్తుంటే సువార్త ప్రకటించాలి. ఆయన కలిగి ఉండాలి. మనం ఏశావుకు ఒంట్లో బలం ఉంది, శరీరంలో బలం ఉందండి. దేవుడు లేకుండానే బ్రతికాడు. ఎన్ని పోరాటాలు. వాళ్ళ నాన్న దగ్గర, నాన్న నన్ను ఆశీర్వదించవా, నాకు ఒక ఆశీర్వాదం కూడా లేదని నాన్న అడిగాడు తప్ప దేవుని అడగలేదు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు బలహీనుడు కావచ్చు, కానీ అతని పక్షాన దేవుడు, నేనే నీ దేవుడైన యెహోవా, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కలిగిన వాడండి యాకోబు. అందుకే మీరు చూడండి, 400 మందిని వెంట పెట్టుకొని వచ్చాడు. వాడంతా తేలిస్తాననే వచ్చాడు. వాడంతా తేలిస్తాను, ఏమి చేయలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒకటి చేయి. నీవు రావాలంటే నువ్వు ఒకటి వచ్చి కలిసి వెళ్ళొచ్చుగా. 400 మందిని ఎందుకు వెంట పెట్టుకొచ్చినట్టు? నీ బలం చూపించడానికిగా. ప్రైజ్ ది లార్డ్. 400 మందిని యాకోబుని ఎదుర్కోవడానికి నీవు అంతమందిని వెంట పెట్టుకుని రావడానికి ఏదో చేయాలనే వచ్చాడండి. యాకోబు కూడా మనసులో, ఎందుకంటే బలహీనుడు కాబట్టి, నేను ఫిజికల్గా వీక్, నేను శారీరకంగా బలహీనుడిని, అనారోగ్యాలు ఉంటాయి, బలహీనతలు మనకు బోళ్ళని ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తినకపోతే నీరసం, తింటేమో ఆయాసం. చిన్నప్పుడు మా అమ్మ నన్ను తిట్టేది. తిన్నాను అనుకోండి, పళ్ళెం పక్కన నెట్టేసి అట్లా ఆగి ఒరిగిపోయేవాడి. ఏం దరిద్రపు అలవాటురా, లే పైకి లే అనేవాళ్ళు. ఇంట్లో ఉండమని నీరసంగా ఉంది. ఏది తిని నీరసమా? అర్థమైందండి. తిని వెంటనే పళ్ళెం వాటి పక్కన నెట్టేసి అట్లా ఆగే, అర్థమైందండి, నేల మీద అట్లా ఆగి ఒరిగిపోయేవాడిని. లేరా, తిన్న తర్వాత వెళ్ళి కంచం లే, వెళ్ళి చేతులు కడుక్కో, లే అంటుంటే ఉండమా ఆయాసంగా ఉందా. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు నా లైఫ్ నేను ఆలోచిస్తుంటే అసలు నేనేనా ఇలా మారాను, నన్నేనా ప్రభు ఇలా మార్చాడు. శారీరకంగా మన బలహీనులే కావచ్చేమో, కానీ మనల్ని బలపరిచే దేవుడు నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. బలవంతుడైన ఏశావు 400 మందిని వెంటబెట్టుకుని వచ్చాడు. ఈయన వీక్ అనమాట, బలహీనుడు, గుడారంలో పెరిగినవాడు, గుడార నివాసి యాకోబు భయపడుతూనే వస్తున్నాడండి. కానీ ప్రియులరా, యాకోబు ఎదుట ఏశావు నిలబడలేకపోయాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఆయన యాకోబుని చూడలేదండి, యాకోబులో ఇశ్రాయేలుని చూశాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా. ఇశ్రాయేలు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇశ్రాయేలు అని ప్రభు పిలుస్తాడు. భయపడవద్దు. మీరు చూడండి, యాకోబు ప్రస్తావన వచ్చినప్పుడల్లా యాకోబు భయపడవద్దు, ఇశ్రాయేలు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇశ్రాయేలు, భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను. మరి ప్రశస్త వేళ ఎవరెవరు ఏంటంటే శరీర సంబంధమైన బలహీనులు కావచ్చు, ఆలోచనలు బలహీనులు కావచ్చు, నేను బలహీనుడని కృంగిపోతున్నావా, నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి కోసం బలహీనుల దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి కోసం వెర్రి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఎన్నికైన వారికి బుద్ధి చెప్పడానికి కోసం ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి నేను బలహీనుడని ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఈ ప్రశస్త వేళ నా దేవుడు నిన్ను బలపరచునుగాక. సర్వకృపానిధిగు దేవుడు కొంచెం కాలం శ్రమ పొందిన పిమ్మట ఆయన మనల్ని సంపూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరిచి మనల్ని బలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, మన స్వాస్థ్యమును మనం స్వతంత్రించుకోవాలని దేవుడు మనల్ని బలపరుస్తాడు. రెండవదిగా సువార్త ప్రకటించాలి. మనం దేవుని కలిగి దేవుని కోసం జీవించి ఆయన సువార్త, ఆయన రాజ్య సువార్త ప్రకటించాలని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రెండు మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం 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 నాయన. ఈ యొక్క తండ్రి ప్రభా, మొదటి ఆదివారపు మొదటి ఆరాధన జరిగించుటకు తండ్రి ఇంతవరకు మీరు తోడుగా ఉండి తండ్రి పాస్టర్ గారిని బలపరిచి మీరు వాడుకున్నందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసురాజా స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా మా కొరకు నాయన మీ స్వాస్థ్యం సిద్ధపరిచి ఉన్నారు తండ్రి. స్వాస్థ్యం పొందుటకు తండ్రి తగిన సిద్ధపాటు తండ్రి. సాతానుపై జయం దయచేయండి తండ్రి. స్తోత్రం 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 తండ్రి. మీరే కనికరించిన ఆయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాస్టర్ గారు నిలబెట్టి తండ్రి వాక్యం ద్వారా చక్కగా మీరు మాట్లాడారయ్యా. అయ్యా మీ వాక్కుల కొరకై స్తోత్రం స్తోత్రం. ఒక్క మాట కూడా మర్చిపోకుండా తండ్రి హృదయంలో జ్ఞానం చేసుకుంటూ తండ్రి నమ్మకంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. సాతాను తంత్రాలు గుర్తెరిగి జయించుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసురాజా స్తోత్రం తండ్రి. మీ సన్నిధికి తీసుకొచ్చిన బిడ్డ అందరి కొరకు స్తోత్రం 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 స్తోత్రం. మీరే మహిమ పొందండి ఒక్కొక్కరి ద్వారా తండ్రి. మీరే మహిమ పొందండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీరే కనికరించి కృప చూపండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం శ్రద్ధగా విని జాగ్రత్తగా మా జీవితాన్ని కట్టుకొట్టుకు సహాయం చేయండి. సాతానుపై జయం దయచేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. ప్రార్థనాత్మ దయచేయండి తండ్రి. అయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇంతవరకు తండ్రి ఆరాధన ఆశీర్వదించినందుకై స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీ తీసుకొచ్చిన బిడ్డలందరికీ స్తోత్రం స్తోత్రం. ఆశీర్వదించి దీవించయ్యా. పాస్టర్ గారిని బలపరిచి బలంగా వాడుకున్నందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరినీ మీ బలమైన హస్తలో సమర్పిస్తున్నాం. కంచి వేసి కాపాడి కృప చూపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.